ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఐర్బస్ అసోసియేషన్ అధ్యక్షుడు కలపాటి సర్వేష్ ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం. మీరు ప్రవేశపెట్టినటువంటి జగనన్న బడుగు వికాసం ద్వారా, ఆ పథకం ద్వారా అనేక మంది ఎస్సీ ఎస్టీలు అనేక రకమైనటువంటి పారిశ్రామిక రంగాల్లో వారి ఇన్సెంటివ్స్ విషయంలో, అదేవిధంగా సర్వీస్ సెక్టర్లోనూ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనూ, తర్వాత కుటీర పరిశ్రమల ద్వారా అనేక రకమైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరందరూ కూడా జాబ్ సీకర్స్గా ఉండొద్దు, జాబ్ గివర్స్గా ఉండండి అనేటువంటి పిలుపును అందుకుని మీ ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని అనేక మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నేడు అనేక రకాల రంగాల్లో ఎంతోమందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలందరూ కలుసుకొని ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున 2021 సంవత్సరంలో గత 2000 అప్పటి వరకు మిగిలిపోయినటువంటి ఇన్సెంటివ్స్ని, ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ని మీరు సెప్టెంబర్ 2వ తేదీ 1124 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు పత్రిక ముఖ్యంగా నేను ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు మీ యొక్క సబ్సిడీలు ఏదైతే ఎంఎస్ఎంఈ సబ్సిడీలు ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేటువంటి బాధ్యత నాది అని మీరు రూపొందించినటువంటి సంక్షేమ క్యాలెండర్లో మీరు పొందుపరచడం జరిగింది. 2022 సంవత్సరం మార్చి నందు ఒకసారి, అదేవిధంగా 2023 సంవత్సరం జూలై 4వ తేదీన మీరు సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసి రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ ఏదైతే రాయితీలు ఉన్నాయో ఎంఎస్ఎంఈ ద్వారా వాటిని మేము రిలీజ్ చేస్తానని మీరు పత్రికాముఖంగా తెలియజేయడం అయింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి రాయితీలు మీరు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మీరు 2023 సంవత్సరం డిసెంబర్లో ఇండస్ట్రియల్ వర్చువల్ ఇనాగ్రేషన్ మీటింగ్లో పై అధికారులు మీరు ఆదేశించడం జరిగింది. ఫిబ్రవరిన నేను మీ యొక్క ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తాను అని మీరు అధికారులు ఆదేశించారు. కానీ గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో మేము చూసినప్పుడు ఏ ఇన్సెంటివ్స్ సంబంధించిన కేటాయింపులు కానీ, రాయితీలు కానీ మీరు నిర్వహించకపోవడం, మీరు ఆ రకమైనటువంటి ఆలోచన చేయకపోవడం మమ్మల్ని చాలా బాధ వేదనకు గురి చేసి ఈ యొక్క మా పరిస్థితిని మేము తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకుంటే 26 జిల్లాల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఎంఎస్టీసీ పారిశ్రామికవేత్తలు సుమారు 10,000 రకాలైనటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ నేటి వరకు ఎంతో మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆర్థికమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉన్నారు. తద్వారా మీరు అందించవలసినటువంటి రాయితీలు సుమారుగా 650 కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయని మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఈ పెండింగ్లో ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా త్వరితగతిన రిలీజ్ చేసి మీరు ఏదైతే మీరు ఊహించారో, ఏదైతే ఎస్సీ ఎస్టీల యొక్క ఆర్థిక బలోపేతానికి నేను ముందుంటానో, వారికి నేను సహకారం అందిస్తానో, వారికి నేను తోడుగా ఉంటానని మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట విషయంలో మీరు నిలబెట్టుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏదైతే ఎంఎస్ఎంఈ ద్వారా 5 బస్సులు కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా సకాలంలో రిలీజ్ చేసి మా జీవితాల్లో మీరు వెలుగులు నింపాలని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మేము అనేక రీతిగా మీకు యొక్క అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసాము. కానీ మీకు మాకు అపాయింట్మెంట్ దొరకనందుకు కారణం చేత ఈ మీడియా సమావేశం ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి సహృదయంతో ఆలోచన చేసి ఈ ఎంఎస్టీసీ ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ని త్వరితగతిన రిలీజ్ చేసి మా జీవితాల్లో ఒక సంతోషం, ఆనందం నింపాలని, అది త్వరితగతిన జరగాలనేటువంటి విషయాన్ని మేము దృష్టికి తీసుకొని వస్తూ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి ఆలోచన కూడా మాకుంది. కాబట్టి మీరు వెంటనే రిలీజ్ చేసి తద్వారా ముందు రోజుల్లో మీకు అందరూ మేము తోడుగా ఉంటాము, అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటాం అనేటువంటి విషయం కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం అవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ పేరు? నా పేరు కలపాటి సర్వేష్, ఎస్సీ ఎస్టీ ఐర్బస్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు.
ఓకే సీట్ మారండి. మధ్యలో వచ్చి మీ పేరు చెప్పండి. మా పేరు పాటిబండ్ల బాలయ్య, ఎంఎస్ఎంఈ హైయర్ బస్ ఓనర్ల అసోసియేషన్ సెక్రటరీని. బ్రీఫ్గా చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న బడుగు వికాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీలని మరి హైయర్ బస్సులు కొనేటట్టుగా ప్రోత్సహించి ఆ తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మొహం చాటేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎస్సీ ఎస్టీలు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మరి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం ఈరోజు హైయర్ బస్సులు తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎంతో ఆవేదనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఆత్మహత్య శరణ్యంగా రాబోయే రోజుల్లో ఈ హైయర్ బస్సులు కొన్నటువంటి ఓనర్లు ఎంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వాళ్లే బాధ్యత వహించాలి. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీలను ఎనగదొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. గతంలో మరి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి 27 సంక్షేమ పథకాలు తీసేసింది మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ హైయర్ బస్సు ఓనర్లని ఏ విధంగా అణిచివేసే ధోరణిలో ఉన్నాడో మరి వీళ్ళు కనుక మరి ఈ విధంగా నష్టపోయి ఆర్టీసీలో మరి రాష్ట్రంలో రోడ్లు లేక మరి టైర్లు పోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా బస్ స్పేర్ స్పాట్స్ పోతూ ఉన్నాయి. రోడ్లు సరిగ్గా లేనందుకు కారణంగా మరి రోడ్లు లేవు. మరి మాకు ఇచ్చే ఇన్సెంటివ్స్ తక్కువ. ఈ విధంగా ఎస్సీ ఎస్టీలని మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రోత్సహించి వీళ్ళందరినీ కూడా మాయ చేసి మభ్యపెట్టి మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలని విపరీతంగా మరి అణచివేసే ధోరణిలో ఉన్నాడు. కనుక రాబోయే రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీలు కనుక ఆదుకోపోయినట్లయితే ఇదే ఎస్సీ ఎస్టీలు మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమం చేపడతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. మీ పేరు బాలయ్య. ఏంటంటే